ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు విత్తువానికి వచ్చిన ఉపమానం. అది 18-23 వరకు దాని భావం చెప్తూ ఉన్నారు. ఉపమానం 3 నుంచి 9 వరకు 13, 3 నుంచి 9 వరకు ఉపమానం చెప్పబడింది. 18-23 వరకునేమో ఉపమాన భావం చెప్పబడింది. అదే ఉపమానం మార్కు సువార్తలో కూడా 4వ అధ్యాయం 2 నుంచి 9 వరకు ఉపమానం చెప్పబడింది. 13 నుంచి 20 వరకునేమో ఉపమాన భావం చెప్పబడింది. అలాగే లూకా సువార్తలో కూడా లూకా 8, 4 నుంచి 8 వచనాల వరకు ఉపమానం చెప్పబడింది. 11 నుంచి 15 వరకునేమో ఉపమానం భావం చెప్పబడింది. అయితే మొత్తానికి మత్తయి, మార్కు, లూకా కూడా ఈ విషయాలు రాశారు. ఆయన ఈ సమయంలో ఈ ఉపమాన భావాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. విత్తనమును గుర్చిన ఉపమానం ఇది. యేసు ప్రభు వ్యవసాయం ఎరిగిన ఆయన, వ్యవసాయం ఎరుగును. ఎందుకంటే యేసు ప్రభుకి తండ్రి అనబడిన యోసేపు వడ్రంగి కాబట్టి అక్కడికి అందరూ వస్తూ ఉంటారు. పంటలు పండించే రైతులందరూ అక్కడికి వస్తారు. నాగలు చేయించుకోవటానికైతేనేమి, నాగలు చేయించుకుంటారా, వ్యవసాయం ఎలా ఉందో ఏంటి విషయాలన్నీ మాట్లాడుకుంటారు కదా. విషయాలన్నీ మాట్లాడుకుంటారు. వ్యవసాయదారులు వాళ్ళు నాగలు చేయించుకోవటానికి వచ్చారంటే, లేక కత్తులు, కొడవళ్ళు ఇవన్నీ చేయించుకోవటానికి వచ్చారంటే వాళ్ళు వ్యవసాయం మాట్లాడుకుంటారు. విత్తనం ఎలా పండుతుందో, విత్తనం ఎలా జల్లాలో, విత్తనం ఎలాగా ఈ చదివి ఎలా చేయాలి, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి యేసుప్రభుకు తెలుసు వ్యవసాయం. యేసుప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన తల్లిదండ్రులు అనబడినటువంటి మరియా, యోసేపు దగ్గర 30 ఏళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నారు. కాబట్టి ఆయన 30 ఏళ్ళు నజరేతులోనే ఉన్నాడు. ఆయన నజరేతులో పెరిగాడు. వాళ్ళు నజరేతులో ఉన్నారు, యోసేపు, మరియా. అందువల్ల యేసుప్రభుకి వ్యవసాయం అంటే ఏంటో పూర్తిగా తెలుసు. యేసుప్రభు వారు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన బాప్తిసం పొందటం సువార్తనే ప్రారంభించడం మనం చూస్తాం. ఆయన సువార్త ప్రారంభించారు. ఇమ్మానుయేలు అనే పేరు యేసుప్రభుకు ఉంది. యేసుప్రభుకి ఇమ్మానుయేలు అనే పేరు ఉంది. దేవుడు మనకు తోడు అన్నట్టుగానే యేసుప్రభు వారు ఆయన సువార్త ప్రారంభం దగ్గర నుంచి కూడా దేవుడు మనకు తోడు అన్నట్టుగానే కార్యాలన్నీ జరిగించారు. ఆయన దేవుడు మనకు తోడు అన్నట్టుగానే కార్యాలు. ఆయన వచ్చారంటే ఆయన దేవుడు మనకు తోడు అంటే దేవుడు మనకు కూడా ఉంటాడు అన్నట్టుగానే యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుడు మనకు కూడా ఉన్నాడు అన్నట్టుగానే యేసుప్రభు కార్యాలన్నీ అలాగే ఉంటాయి. యేసుప్రభు చేసిన బోధలు అనండి, కార్యాలు అనండి, ఏదైనా అదంతా కూడా ఎలా ఉంటుందంటే దేవుడు మనకు తోడు, మనకేమి భయం లేదు అన్నట్టుగానే ఆయన వారికి అలా ఉండేవారు. మానవులతో యేసుక్రీస్తు ప్రభు అనుబంధం కలిగినటువంటి ఆయన. అందువల్ల ఆయన్ని జనాలు కోకొల్లలుగా, వేల కొద్దిగా యేసుప్రభుని వెంబడించేవారు జనాలు. ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు కూడా జనాలు ఉండేవారు. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడు అన్నట్టుగా ప్రజల యొక్క కార్యాలన్నీ ఆయన వాళ్ళు కూడా ఉండి సహాయం చేశాడు. అన్ని రకాల ప్రజలకి ఆయన అన్ని కార్యాలు ప్రేమతోటి, ఆయన బోధలు కూడా ప్రేమతో చేశాడు. ఆయన బోధల్లో వాదించినట్టుగా ఉండేది కాదండి. ఒకవేళ వాళ్ళ వాదనకు దిగిన వాళ్ళ వాదనను అనుసరించి మంచి బోధలు ఇచ్చేవాడు. ఆయన వాళ్ళు వాదించారు కాబట్టి ఈయన వాదించేవాడు కాదండి. వాదిస్తే సమయం వేస్ట్ అయిపోద్ది, అనవసరం అయిపోద్ది. ఇవ్వవలసినటువంటి అంశం ఇవ్వవలసిన బోధన ఇవ్వలేము, చూపవలసిన ప్రేమను చూపలేము. ఎందుకంటే వాదనలు ఏమైపోద్ది అంటే ప్రేమ అన్నీ పోతాయండి. వాదనలో ప్రేమ ఎన్ని ఉండవండి ఇంకా. ఎందుకంటే వాళ్ళు హెచ్చిపెచ్చి అయిపోతారు, ఆడ పోటీ పడుతుంటారు. అందువల్ల యేసుప్రభు వారు ఎవడైనా వాదిస్తే
వాదించేవాడికి ఆయన ఇవ్వాల్సిన బోధన ఇచ్చేవాడే తప్ప వాదించేవాడు కదా ఆయన. అందువల్ల ఆయనతో ఎవరైనా మాట్లాడాలంటే భయపడేవారు. ఎందుకంటే ఆయన వాదించడు కానీ జవాబు చెప్పేస్తాడు. కైసరు పని కట్టడం న్యాయం కదా అని అడిగారు కదా. వస్తే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ఒక రోగ దండైన దగ్గరికి అన్నాడు, తెచ్చారు. ఈ పక్కన ఎవరిది? కైసరిది. ఈ పక్కన ఎవరిది? దేవునిది. అంచేత దేవునికి కైసరికి ఇచ్చేయన్నాడు. అంతే. ఇంకా మీరు వాళ్ళు ఏం మాట్లాడగలరు? అంచేతను యేసుప్రభు ఎక్కడికక్కడ వాళ్ళు చెప్పే బోధనలో వాదన కాదు, ఆయన జవాబు ఇచ్చేసేవాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. కొలస పత్రిక 4:6 చూడండి. కొలస పత్రిక 4:6 అపొస్తలుడైన పౌలు కొలస సంఘాన్ని చెప్తా ఉన్నాడు క్రైస్తవులకి. అక్కడ 4:6 సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేను, అది మీరు తెలుసుకోవడానికి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను విశ్వాస కృపాసహితంగా ఉండాలన్నాడు. అని చేత యేసుప్రభు బోధలో అలాగే ఉండియండి. 4:6 ఉండియండి. అందువల్ల యేసుప్రభుని అనేక మంది అమ్మడించేశారండి. వేల కొలది అమ్మడించేశారు. ఎవరిని అప్పటి వరకు ఉన్నటువంటి బోధకుల్ని వెంబడించలేదు. అంతలాగా యేసుప్రభుని అమ్మడించేశారు. ఈ అమ్మడించేశారు కాబట్టి శత్రువులు కూడా ఎక్కువయ్యారు. విరోధులు కూడా ఎక్కువయ్యారు. వ్యతిరేకత వచ్చేసింది. యేసుప్రభు నిరంతరం కూడా ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడని నిరంతరం గమనిస్తుండేవారు శత్రువులు. ఆయన ముందు ఎలాగోలా తప్పు చూపించాలి, ఎక్కడో తప్పు పట్టుకోవాలి, ఎలాగోలా తప్పు పట్టుకోవాలని జనాలు కూడా వెంబడిస్తుండేవారు. అందువల్ల ఏం జరుగుతుండేదంటే చాలామంది రకరకాలుగా అయిపోతుండేవారు. వాళ్ళు మనితాక యేసుప్రభు వారు ఒక బోధ చేస్తే వాళ్ళు వెనకాల వచ్చి ఇంకో బోధ చేస్తే ప్రజల్లో ఒక రకమైనటువంటిది తేడాలు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కరికి తనకి సరిగా అది వాళ్ళకి పడతలేదండి. ఎక్కడని వాళ్ళకి సరిగా పడతలేదు. అందువల్ల యేసుప్రభు ఏం చేశారంటే సరిగా పడాలి, వాళ్ళు ఆయన చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో పడాలి, ప్రతి మాట వాళ్ళకి అర్థం అవ్వాలి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ అర్థం అవ్వాలి, పల్లెటూరులు కూడా అర్థం అవ్వాలి, ఎవరికైనా అర్థం అవ్వాలి అని ఆయన చెప్పే బోధలు. అందరికీ అర్థం అవ్వాలి. పంటలు పండించే వాళ్ళకి అర్థం అవ్వాలి, గొర్రెలు కాసిన వాళ్ళకి అర్థం అవ్వాలి, కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి అన్ని రకాల వారికి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి కాబట్టి ఆయన ఏం చేసేవారంటే ఎక్కువ ఉపమానాలు ఉపయోగించేవాడు. ఎక్కువ ఉపమానాల ద్వారాగా ప్రజలు బోధించేవారు. ఆయన ఈ లోకానికి దేవుని చిత్తాన్ని పట్టుకొచ్చాడు. ఆ పట్టుకొచ్చిన దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా, ప్రతి మాట అర్థమయ్యేటట్టుగా, ఆయన అంటే అర్థమయ్యేటట్టుగానే ఉండేది బోధలు. ఆయన అర్థమైపోయాడు అందరికని. అంటే ఆయనలో ఎక్కడ కూడా ఆయన అర్థం లేకుండా ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఏ మాట మాడినా అర్థవంతంగా మాట్లాడాడు తప్ప రెండు అర్థాల మాటలు మాట్లాడేవాడు కాదు, రెండు రకాలుగా మాట్లాడు కాదు, అర్థవంతంగా మాట్లాడేవాడు ఆయన. అందరికి అర్థమైపోవాలి, చిన్న పిల్లలు కూడా అర్థమైపోవాలి ఆయన బోధలో. అందువల్ల ఆయన ఏం చేసాడు, ఏం ఉపయోగించాడండి? ఉపమానాలు ఉపయోగించాడు. ఆయన ఉపమానం లేకుండా ఎప్పుడు బోధ చేయలేదు. ఉపమానాలతో బోధించాడు ఆయన. ఉపమానం లేకుండా ఎప్పుడు బోధించలేదు ఆయన. అందువల్ల ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనాలు ఉంచిన ఉపమానం ఇది. విత్తనాలు ఉంచిన ఉపమానం చెప్పారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు. చూడండి, చదువుదాం. ఆయన వారిని చూచి 3వ వచనం నుండి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఆయన ఎప్పుడు ఉపమాన రీతిగా చెప్పేవారు. ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మాట్లాడినట్టు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆయన ప్రేమించినట్టు ఎవరు ఎప్పుడు ప్రేమించలేదు. ఆయన ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేదు. ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు ఎప్పుడను. ఆయనకిలాగా ఎవరు మాట్లాడలేదు ఎప్పుడను. అలా మాట్లాడే మనుషులే కనపడలేదు భూమి మీద. యేసుప్రభులా మాట్లాడేవాడు. అంత అర్థవంతంగా ఉన్నటువంటి యేసుప్రభు అర్థవంతంగానే ఉండేవాడు. ఆయన అందరికీ అర్థమయ్యేటట్టుగానే బోధించేవాడు. ఆయన కూడా అర్థమయ్యేవాడు, అందరికీ అర్థమైపోయాడు ప్రతి వాళ్ళకి. అందుకే నతనీయులు అనుకుంటాను, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు బోధకుడు అంటే ఆయన ఏమన్నాడు,
రబ్బీ నువ్వు ఎక్కడున్నావు కాపురం అంటే వచ్చి చూడమన్నాడు ఆయన్ని. ఎవరినండి? నతనీయేలా? ఎవరినండి వచ్చి చూడమని చెప్పాడు కదా. నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే ఆయన ఏమన్నాడు? వచ్చి చూడమన్నాడు. అంటే ఆయన ఉండే స్థలం కానీ, ఆయన ఉండే విధానం కానీ, ఆయన మాటలు కానీ ఎప్పుడు మర్మంగా ఉండేవి కాదు, సీక్రెట్గా ఉండేవి కాదు. అంటే ఆయన బోధలన్నీ స్పష్టంగా అర్థమైపోవాలి. నిజమే. ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. విత్తనముల ఉపమానం చూద్దాం. చూడండి 3వ వచనం. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా, విత్తనాలు జల్లి ఆయన రైతు వాడు అంటే ఆ రైతు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిను, పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడిను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 దంతులుగాను, ఒకటి 30 దంతులుగాను ఫలించాను. చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను. ఉపమానం చెప్పారు క్రీస్తు ప్రభు. ఆయన ఉపమానం ఎందుకు చెప్పారంటే ప్రతి మాట అందరికీ అర్థం అవ్వాలి. ప్రతి మాట ఆయనకు అర్థం అవ్వాలి, అందరికీ అర్థమైపోవాలి. అందుకే మనం కొత్త నిబంధన చదువుతున్నప్పుడు అందరికీ అర్థమైపోద్ది. యేసుప్రభు బోధలు వింటున్నప్పుడు, యేసుప్రభు బోధలు చదువుతున్నప్పుడు, యేసుప్రభు కార్యాలు చూస్తున్నప్పుడు అందరికీ అర్థమైపోతాయి. ఎక్కడ ఏమీ రహస్యం ఉండదు. అయింది మానవులకి స్పష్టంగా బోధించినాడు ఆయన. స్పష్టంగా మనుషుల హృదయాల్లో పెట్టగలిగిన వాడు క్రీస్తు ప్రభు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్పారు. దానికి భావం చెప్పిన చూడండి 18వ వచనం నుంచి. 18వ వచనం నుంచి విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గుచ్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా, ఎవడైనను రాజ్యమును వచ్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన ఎత్తబడినవాడు వీడే. రాతి నేలను ఎత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో ఎత్తబడినవాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం నడిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించునెను. 100 అంతులు, ఒకడు 60 అంతులు, ఒకడు 30 అంతులుగా ఫలించునెను. ఈ 100 అంతులు అనేటువంటి మాట మార్కు సువార్తలోను లూకా సువార్తలోను ఒక చోట ఏమో ఇక్కడ 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా అన్నాడు. మరొక చోట ఏమో అక్కడ 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా అన్నాడు. అంటే అనేక మందిలో 30 కాడి నుంచి ఎదుగుతారు, 60, 100 అవుతారు, సంపూర్ణం అవుతారు. కొంతమంది 100 దగ్గర ప్రారంభమవుతారు, 60కి వచ్చి 30కి వచ్చేస్తారు, అలా కిందకు వచ్చేస్తారు కొంతమంది. ఇక్కడ 2 రకాలుగా యేసుప్రభు ఉపమాన భావం చెప్పాడు. ఆలోచన చేద్దాం. త్రోవ పక్కన విత్తబడిన వారు ఎవరు? రాతి నేల బండి ఎత్తబడిన వారు ఎవరు? ముళ్ళ తుప్పల్లో పడ్డ విత్తనాలు ఏంటి? ఇవన్నీ ఏంటి? ఒక రైతు వ్యవసాయం ఎప్పుడైనా ఇలా చేస్తాడా? వ్యవసాయం ఇలా ఉండదు కదా ఒక చేసే వ్యవసాయం. కానీ ఇది వ్యవసాయం ఏంటంటే మీరు ఎప్పుడైనా చూసారో, కొండపోడు చూసారు లేదు? కొండపోడు వ్యవసాయం ఇలాగ ఉంటుందండి. ఆ కొండపోడు వ్యవసాయం ఎలా ఉంటుందండి? కొంచెం మంచి నేల ఉంటుంది, కొన్ని తుప్పలు ఉంటాయి, కొన్ని ఆ పక్కన తోవండి వెళ్ళిపోతుంటారు. అక్కడ రాతి నేల ఉంటుంది. మొత్తానికి మరి ప్రత్యేకంగా ఒక ముక్కలు చల్లుతాడో చల్లడు కదా. అంచేతం పోళ్ళు ఏం చేస్తారు, కొండపోడు ఏం చేస్తుంటారండి, మొత్తం చల్లుతుంటారండి. అందువల్ల అక్కడ జరిగేది అప్పుడు ఏమవుతాయండి, విత్తనాలు 4 రకాలుగా పడతాయండి. విత్తనాలు 4 రకాలుగా పడతాయి. మంచి నేల అయితే ఒక సాధారణంగా వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడంటే
వ్యవసాయం చక్కగా ఎకరం అయితే ఎకరం 2 ఎకరాలు దాన్ని బాగా సదును చేసి తడిపెట్టి అన్నీ చేసి చక్కగా తయారు చేసుకుంటే విత్తనాలు చల్లుతాడు. కానీ ఇక్కడ అలా లేదు, ఇది పోడు భూమి, ఇది కొండపోళ్ళు ఇలాగే ఉంటాయండి. కొండపోడు భూమి కొండ పక్కన కూడా తెలుస్తుంది, మనం సరిగ్గా తెలియదు అనుకోండి. ఇది కొండపోడు, ఇది కొండపోడు పంట ఇది. అందువల్ల ఇక్కడ జరుగుతున్న విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. యేసు ప్రభువు వారు ఉపమానం చెప్తున్నారు 13వ అధ్యాయంలో. చూడండి, మనం చూస్తే మొదటి విత్తనాలు ఎక్కడ పడ్డాయి అన్నాడండి, త్రోవ పక్కన పడ్డాయని చూడండి. ఎక్కడట? త్రోవ పక్కన పడ్డాయి. ఎవడైనా రాజ్యంలోకి వచ్చే వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి మన హృదయం ఎత్తబండిదని ఎత్తుకొని పోను. త్రోవ పక్క ఎత్తబండివాడు వీడే. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అటు సాతాను కానీ కొడది తెచ్చుకుంటాడండి. కొంతమంది కోడని సాతాను కూడా వస్తాడండి. సాతాను కూడా వస్తాడండి. నువ్వు బయట కూర్చో అబ్బాయి అంటే కుదరదు, కూడా వస్తాడు. నీ కూడా ఉంటాను పో, నాకు భయం అంటాడు. బయట ఉండాడు, నీ కూడాను వస్తానంటాడు. ఎందుకంటే ఆ వినేవాడి సంగతి తెలుసు ఆయనకి, ఆ సాతానికి కూడా తెలుసు వినేవాడి సంగతి. వినేవాడు సరిగా విన్నప్పుడు ఏమవుతుంటాడంటే దాన్ని వాడు మింగేస్తాడంట. అంటే వినకుండా చేసేస్తాడు వాడు. ఎందుకంటే వాడు కూడా వచ్చాడు, సాతాను దుష్టుడు ఆయన కూడా వచ్చాడు. పక్కన ఎత్తబడినవాడు కూడాను వచ్చాడు కాబట్టి వాడు సరిగా ఉండని తెలుసు కాబట్టి అక్కడ మనం చూస్తాం. చూడండి చక్కని మాటలు అవి 18వ వచనములో వాని హృదయం ఎత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన ఎత్తబడినవాడు వీడే. రాతినాలను ఎత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచుని కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు కానీ ఏమవుతాడటండి, అభ్యంతరపడతాడు. అంటే అతను సంతోషంతో అంగీకరించాడు, అయితే అతను వేరు లేదు. అతనికి విశ్వాసం మీద లేకపోతే అతను దేవుని వాక్యంలో బలమైనోడు కాదు. విని వెంటనే సంతోషందని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిల్చును కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అతను ఏం చేస్తాడు, అభ్యంతరపడతాడు. అతను ప్రభుని నమ్ముకున్నందుకు శ్రమ కానీ హింస కానీ రాకూడదన్నమాట. ఇక శ్రమ వచ్చినా హింస వచ్చినా అభ్యంతరపడిపోదు, వదిలేస్తాడండి. ఇతను ఎవరంటే రాత్రిలో పడ్డవాడు అన్నాడు. మూడో కేటగిరీకి వద్దాం. చూడండి, మూడలో పొలలు ఎత్తబడినవాడు. వాక్యం వినివాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం ఏం చేద్దటండి, అణిచివేస్తుంది. కనుక వాడు ఏమైపోతాడు, నిష్ఫలుడు అవుతాడు. మనం ఈ ఉదాహరణ ఒకసారి చూద్దాం. ముళ్ళ తొప్పలు పడ్డ విత్తనాలు. ముండ్ల తొప్పల్లో విత్తబడినవాడు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం ఏం చేద్దటండి, అణిచివేస్తుంది. ఒకసారి మనం పాత నిబంధనలో చూద్దాం. ఒకసారి పాత నిబంధన భాగములో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10-26 వచనాల్లో అక్కడ మనకి యెహోషువ 7వ అధ్యాయం 10-26 వచనాల్లో ఇశ్రాయేలు సైన్యం ఎరికో మీదకి యుద్ధానికి వెళ్ళారు, గెలిచారు. హాయిపురం మీదకి వెళ్ళారు, ఓడిపోయి వచ్చారు. ఎరికో పట్టణం మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చారు. తర్వాత హాయిపురానికి వెళ్ళారు, ఓడిపోయి వచ్చారు. హాయిపురానికి వెళ్ళి ఓడిపోయారు, కానీ ఎరుకోకి వెళ్ళి గెలిచారు. ఎరుకో శాపగ్రస్తమైన పట్టణం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తీసుకోండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరుకో శాపగ్రస్తమైన పట్టణం. ఎరుకో శాపగ్రస్తమైంది. యెహోషువ గ్రంథం అది శాపగ్రస్తమైంది. ఎరుకో పట్టణం శాపగ్రస్తమైంది. 6వ అధ్యాయంలో
ఆరధ్యాయము యెహోషువ గ్రంథం 6 అధ్యాయములో 26వ వచనములో, ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. యెరికో పట్టణాన్ని ఎవడు కూడా కట్టడానికి పూనుకోకూడదు. శాపగ్రస్తమది. యెరికో పట్టణాన్ని శాపగ్రస్తమది. ఎవడు దాన్ని కడతాడో కుదరదని, కట్టకూడదు, శాపగ్రస్తుడు అవుతాడు. దాన్ని పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చస్తాడు, దాని తలుపులు ఎత్తితే కనిష్ట కుమారుడు చస్తాడు. అందువల్ల యెరికో పట్టణాన్ని ఎవరు ఏమి చేయకూడదు. యెరికో పట్టణం శాపగ్రస్తమైన పట్టణం. అయితే ఆ పట్టణాన్ని వాళ్ళు జయించేశారు ఇశ్రాయేలీయులు. తర్వాత హాయి పట్టణంకి వెళ్ళారు, వాళ్ళు గెలవలేదు. ఎందుకు గెలవలేదో చెప్పాడు అక్కడ. 7వ అధ్యాయం. చెపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. చెబుతమైంది అది. దాని పునాది వేయకూడదు, దాని తలుపులు ఎత్తకూడదు. వేస్తే పునాది ఎత్తే పెద్ద కుమారుడు చచ్చిపోతాడు, తలుపులు ఎత్తితే చిన్నవాడు చచ్చిపోతాడు. అది శపితమైన పట్టణం. శబ్దం చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించాడు యెహోషువ. అంచేత యెరికో పట్టణం శాపగ్రస్తమైంది. అది శాపగ్రస్తమైంది. చూద్దాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. చూడాలి, మనందరం చూద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. మనకి మంచి వర్తమానం, బైబిల్ నుంచి మంచి వర్తమానం ఉన్నది. మనకు సంపూర్ణంగా అర్థమయ్యేటువంటి బోధ. నాకు అర్థం అవ్వలేదు అంటానికి లేదండి, అర్థం అవ్వలేదంటానికి బైబిల్ లేదండి. బైబిల్ అర్థం అవుతుందండి. ఏదో మీకు యెహెజ్కేలు గ్రంథము, ప్రకటన గ్రంథము అలంకారం కాబట్టి కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ బైబిల్ చాలా అర్థవంతమైన గ్రంథం అండి. చదువుతున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి చేయకూడదు అనేది అందరికీ పూర్తిగా తెలిసిపోద్దండి. ఏం కాదండి, మనం ఏం చేయాలో చేయకూడదో ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరికీ అర్థమైపోద్దండి. మర్మం ఉండదండి, అందరికీ తెలుసండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యోధాగోత్రములో జరహు మునుమనవుడును జబ్ది మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాడటండి. ఇశ్రాయేలు మీద కోపించాడటండి దేవుడు. ఎందుకంటే శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. అంటే వాళ్ళు దాంట్లో తీసుకోకూడదు. యెరికో పట్టణం మంచి పట్టణమే, మంచి, అక్కడ బోలంత బంగారం, వెండి, రకరకాల అన్నీ ఉంటాయి. కానీ శపితమైంది, అది శపించాడు దేవుడు దాన్ని, ఆ పట్టణాన్ని. ఆ శపితమైన పట్టణంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారటండి. అంటే చేయొద్దన్న పని చేశారు వాళ్ళు. జాగ్రత్త చూడండి. యెహోషువ మీరు వెళ్ళి దేశముని వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున్న బేతేవేను దగ్గరున్న హాయి అనే పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు వచ్చి, జనులందరూ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళొచ్చి జయించి వచ్చేయచ్చు అన్నారు. 3,000 చాలు, మన యెరికో పట్టణం వెళ్ళండి, వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి 3,000 మంది వెళ్తే గెలిచేయచ్చు అన్నారు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుటి నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి శబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగిపోయి నీరైపోయింది. ఏంటి, యెరికో పట్టణం, అంత పట్టణాన్ని జయించేసాం, చిన్న ఊరిని 3,000 మంది జయించేసే పట్టణాన్ని జయించలేకపోయామేట అని నీరైపోయారటండి వాళ్ళు. చూడాలి, మీరు జాగ్రత్తగా చూడాలి. ఎందుకు అలా జరిగింది? 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని, ఇలా జరగకూడదు మరి యెహోషువ నాయకత్వంలో. మంచి నాయకుడి కదా యెహోషువ.
ఏ పొరపాటు ఎరగిన నాయకుడు, భయం లేని నాయకుడు, దేవుని మాట మీద అనుకున్న నాయకుడు ఎవరంటే యెహోషువ. తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుట ఈ జనులకు ఈ యొర్దాను నువ్వెందుకు దాటించావు? ఇప్పుడు దేవుడి మీదే దేవుడిని తప్పట్టుకుంటున్నారు వీళ్ళు. నేను మనందరం చాలాసార్లు బైబిల్ అందరం ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఆయన దగ్గర పక్షపాతం ఉండదు. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. కానీ ఇప్పుడు అన్యాయం చేసామంటున్నారు. ఈయన్ని నువ్వు ఎందుకు వచ్చావా ఇక్కడికి మమ్మల్ని అనవసరంగానే? మేము యోర్దాను అవతల నివసించుడు మీరు కదా, ఎక్కడి మరి యోర్దాను అవతల ఎందుకు వచ్చావు? ప్రభువా కనికరించు. ఇశ్రాయేలీయులు తమ శత్రువు నిలువ లేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను వాళ్ళకి? కనానీయులని ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నువ్వేమి చేయదు అని ప్రార్థింపగా, ఎందుకు ఇలా చేశాను? ఏం చెప్పమంటావు వాళ్ళకి? ఇప్పుడు నన్ను అడిగితే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇలా ఏం చెప్పమంటావు నన్ను? అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించడానికి ఈ జనులను యొర్దాను నువ్వు ఎందుకు దాటించావు? మేము యోర్దాను అవతల నివసించడం మేలు కదా. ప్రభువా కనికరించు. ఇశ్రాయేలీయులు తమ శత్రువులు నిలవలేక వెనుక తిరిగినందుకు నేను ఏం చెప్పగలను వాళ్ళకి? కనానీయులు ఈ దేశ నివాసులను విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎట్లా ఘనమైన ఈ నామం గురించి నువ్వేం చేయదు అని ప్రార్థింపగా, నేరం మోపుతున్నాడు. కారణం ఏంటంటే అలాగుంది. మరి ఇది పెద్ద పట్టణాన్ని జయించేసిన వాళ్ళు మరి ఈ ఊరిని చిన్న ఊరిని జయించలేకపోయారు వాళ్ళు. అందువల్ల దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు యెహోషువ. చూడండి, దేవుడు అంటాడు, యెహోషువతో ఎలాగన్నాడట ఆయన, లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసి నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువు నిలువ లేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్పేశాడు దేవుడు. మీ దగ్గర శాపగ్రస్తమైనది ఒకటి ఉంది అని చెప్పేశాడు దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాం ముళ్ళతుప్పలు పడ్డ విత్తనాలు. ముళ్ళతుప్పలు పడ్డ విత్తనాలు ఏంటట? ఐహిక విచారం, ధన మోసం. ఏం చేద్దట? అణిచేస్తుందండి అది. వీళ్ళు చాలా విశ్వాసం కలిగిన వాళ్ళు, చాలా విశ్వాసులు వీళ్ళు. ఈ ఇశ్రాయేలీయులు ఎరుకో మీదకి వెళ్ళి జయించేశారు. ఇక్కడేమో ఓడిపోయారు వీళ్ళు. ఏంటి కారణం? శబ్దమైన దాన్ని ఇంట్లో ఉంచుకున్నారు. శబ్దమైన దాంట్లో ఉంచుకొని నేను చెప్పించిన దాన్ని శబ్దమైన దాన్ని తెచ్చుకున్నారు మీరు. ఎందుకంటే మీకు దురాశ పుట్టేసింది. ఆకాన్ అన్నవాడు దురాశ పుట్టింది. ఎలాగోలాగో దొంగిలించాడు దాంట్లోంచి. ఎలాగోలా దొంగిలించేసాడు దాంట్లోంచి. దేవుడు చెప్పాడు ఖచ్చితంగా ఇశ్రాయేలుకి, శబ్దమైన దాన్ని ముట్టుకోకూడదు మీరు అని చెప్పాడు. ఎలాగోలాగా దాంట్లోంచి ఆశ వచ్చేసింది. డబ్బు అంటే ఆశ కదా, మనుషులకి ఎక్కువ ఆశ కదా డబ్బు అంటే. డబ్బు అంటే బాగా ఆశ అండి. బంగారం అన్నా, ఇండి అన్నా, డబ్బు అన్నా ఎంత ఆశో మనిషికి చెప్పలేం. అవకాశం దొరికితే డబ్బు గురించి కానీ, బంగారం ఇంటి గురించి కానీ అవకాశం దొరికితే ఏదేం చేసేస్తాడు మనిషి. డబ్బు కోసం, బంగారం కోసం ఏదైనా చేసేస్తాడు. దేనికని సిద్ధపడిపోతాడండి అవకాశం దొరికితే. అవకాశం లేకపోతే ఉంటాక చూస్తాడు తప్ప, అవకాశం కలిగితే ఎలాగైనా చేయాలి డబ్బుని ఆశపడిపోతాడు మనిషి. దేవుడు చెప్పినా, ఎవరు చెప్పినా డబ్బుని ఆశపడిపోతాడు. ధనాశ సమస్త కీళ్లకు మూలమని చెప్పాడు. అయినా సరే మనసాక్షిని ఏం చేసుకుంటాడంటే, గట్టిపరుచుకోండి, డబ్బులైతే ఎలా బతుకుతాయి, నేను డబ్బు కోసం, డబ్బు కావాలి కదా అని చెప్పి డబ్బు కోసం ఏది చేయకపోతే డబ్బు ఎవడిస్తాడు నాకు అని భావన కలిగిస్తుంటాడు మనసాక్షి కూడా. మనిషి డబ్బు కొరకు ఏదేం చేసేస్తాడు, దేవుడిని మర్చిపోతాడు, దేవుడిని విడిచిపెడతాడు, అయినా అవసరం తర్వాత అంతే. అలాగే జరిగింది ఇక్కడ. అందువల్ల ఏం చేశారంటే, హాయిపురం మీద ఏమయ్యారండి వాళ్ళు? హాయి మీద ఏమైపోయారు వాళ్ళు? ఓడిపోయారు. 1000 మంది యుద్ధం చేసినటువంటి ఎరుకో పట్టణం గెలిచేశారు. 3000 మంది వెళ్ళినటువంటి ఎరుకో మీద ఓడిపోయి వచ్చారంటే కారణం ఏంటంటే శబ్దమైంది దాంట్లో ఉండిపోయింది.
ధనాశ, ముళ్ళ తుప్పలు పడ్డ విత్తనాలు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మంచి విశ్వాసులు మనకి అపోస్తల కార్యాలు 5 కనపడతారు. మంచి విశ్వాసులు ఎవరండి వాళ్ళు? అననీయ సప్పీరాలు మంచి విశ్వాసులు. 5 తీసుకోండి. 5 తీసుకోండి. ముళ్ళ తుప్పల పడ్డ విత్తనాలు, రాతి నేల పడ్డ విత్తనాలు సంతోషంగా వింటారు వాక్యాన్ని. ఏదైనా శ్రమ వచ్చినా వాక్యం వరకు ఏమొచ్చినా విడిచిపెట్టేస్తారు. ముళ్ళ తుప్పల పడ్డ విత్తనాలు, ముళ్ళ తుప్పల పడ్డ విత్తనాలు. మత్తయి సువార్త. సోదరి సోదరులారా, ఈ సమయంలో మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తున్నాం. 13వ అధ్యాయంలో యేసు ప్రభు మనకు తోడు, మనకు కూడా ఉంటాడు, కార్యాలు చేస్తాడైనా, మనకు అన్నీ చేస్తాడైనా. దేవుడు మనకు తోడు. యేసు ప్రభు అంటే మనకు తోడండి. ఈశ్వరుడు నమ్ముకోవడం అంటే మనకు తోడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఎవరికని. ఏదైనా జరిగితే మన వల్లే జరగాలి తప్ప ఆయన అన్యాయం చేయడు. అపోస్తల కార్యాలు 5:1-9 చూడండి. అననీయ సప్పీరాలు మంచి విశ్వాసుల వాళ్ళు యెరూషలేము సంఘములో పెంతెకొస్తు అనే పండుగ రోజున మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరం పొందినోడండి వాళ్ళు. 3000 మంది క్రైస్తవులు అయ్యారు. 3000 మంది క్రైస్తవుల్లో ఈ కుటుంబం ఇది మంచి విశ్వాసులు. 3000 మంది మారు మనసు పొందిన వాళ్ళు. సోదరులారు, మేము ఏమి చేయాలి చెప్పండి అని ఒప్పుకున్న వాళ్ళు, పాపాలు ఒప్పుకున్న వాళ్ళు 3000 మంది పాపాలు ఒప్పుకొని, వాళ్ళు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు, దేని కొరకు కదా పొందిన బాప్తిసం? పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. పాప క్షమాపణ కొరకు. అక్కడ వరుస క్రమం చాలా బాగుంటుందండి. ఒకడు ఎలా రక్షించబడాలనే దానికి అక్కడ ఎక్కడ ఉండదండి. ఒకడు రక్షించబడటానికి ఏం చేయాలంటే ఒకడు మారు మనసు పొందాలి అని స్పష్టంగా చెప్తాడు అక్కడ. పాప క్షమాపణ కొరకు మళ్ళీ యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ కలుగుతుందని చెప్పాడు క్రీస్తు. అలాగా 3000 మంది క్రైస్తవులు అయ్యారు. అందులో ఓ కుటుంబం ఇది మంచి కుటుంబం. 3000 మంది క్రైస్తవులు ఎలాంటి క్రైస్తవులు అంటే వాళ్ళు మారు మనసు పొందినవాళ్ళు, పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినవాళ్ళు, పరిశుద్ధాత్మ వరం పొందినవాళ్ళు. అందువల్ల వాళ్ళ కార్యాలు ఎలా ఉంటాయి చూసారా మీరు? అపోస్తల కార్యాల్లో ప్రారంభంలో చూస్తే సువార్త ప్రపంచానికి వెళ్ళిపోవాలని ఆ చిన్న 3000 మందికి వచ్చేసిందటండి ఆశ. ఈ ప్రపంచానికి వెళ్ళిపోవాలి సువార్త. ఎలాగెళ్తుంది మరి? మనం 10 రూపాయలు, 5 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఇస్తేనే వెళ్ళిపోద్దా సువార్త అని ఆలోచించారట వాళ్ళు. మరి ఏం చేద్దాం అయితేని వాళ్ళందరూ ఏం చేశారంటే, అప్పుడు వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే, ఈ డబ్బు సరిపోదు కాబట్టి ప్రపంచానికి సువార్త వెళ్ళాలి కాబట్టి వారు స్థిరాస్తులు ఏం చేశారండి? అమ్మేసేసి సంఘానికి ఇచ్చేయడం ప్రారంభించారు. వాళ్ళ ఆస్తులు అమ్మి ఇచ్చేసారండి, ఇచ్చేస్తున్నారు అక్కడ. అలాంటి వారిలో వీళ్ళిద్దరు అననీయ చెప్పారు. వీళ్ళకి పొలం ఉంది, వాళ్ళందరిని చూస్తున్నారు. చూడండి కదా మనం అక్కడ చూడండి 4వ అధ్యాయము 35 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదం వద్ద పిడిచి వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి ఏమి లేకపోయిందట? కూతురు లేకపోయింది. అది అప్పుడు ఆ బర్నబా కూడా ఏం చేయడు చూడండి. అక్కడ కింద 36 నుంచి బర్నబా అంటే పౌలు బర్నబా ఉన్నారు కదా. బర్నబా కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదం వద్ద పెట్టేసాడు. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సువార్త జరగాలి, ఆస్తిగా చరాస్తి అనుకుంటే అమ్మేద్దాం, ఎక్కడికి వెళ్ళిపోవాలి సువార్త అందరికీ అందియాలి, మనం రక్షించబడ్డట్టుగా వాళ్ళందరూ రక్షించబడిపోవాలని ఆశతోటి వాళ్ళందరూ భూములు అమ్మేసేసి చరాస్తులు బంగారం వెండి ఏముంటే అది అమ్మేసేసి సంఘానికి ఇచ్చేస్తున్నారు. అపోస్తల పాదం పెడుతున్నారు. ఆ క్రమంలో 5:1 అననీయ అని ఒక మనుషుడు తన భార్యను సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. ఇలా కూడా ఇచ్చేద్దరుకున్నారు దేవుడికి. చూడండి, డబ్బు దగ్గర తేడా వచ్చేసింది.
ఇందాక మన ముళ్ళ తుప్పల పడ్డ విత్తనాలు. ఐహిక విచారం, ధనమోసం ఏం చేద్దటండి, అణిచేస్తుందటండి. ధనమోసం కూడా. ఇక్కడ ధనమోసం ఇది. భార్య ఎరుగుననేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదన పెట్టాడటండి. మొదట వాళ్ళు ఇచ్చేద్దరు, అందరం చూశారు, ఇచ్చేద్దరు అనుకున్నారు. ధనాశ కలిగింది అక్కడ. దేవునికి ఇవ్వడానికి ధనాశ వచ్చింది, అడ్డు వచ్చేసింది. ముళ్ళ తుప్పలు ధనాశ వచ్చేసింది అక్కడ. ఇదంతా ఇచ్చేద్దామా, కొంత ఇద్దాంలే అనేటువంటి చులకన భావం. దేవుడంటే చులకన భావం, దేవునికి ఇవ్వడం అంటే చులకన భావం, దేవుని విధానాలంటే చులకన భావం వచ్చేసింది అన్నయ్యకి సప్పిరాలకని. అప్పుడు పేతురు, అన్నయ్య, బోధకులు కూడా మర్మంగా మాట్లాడేవారు కదండి. అననీయ, జాగ్రత్త చూడాలా. అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? డైరెక్ట్ అయిపోయి పేతురు గారు. వీళ్ళు పరిశుద్ధాత్మ నిండిన వాళ్ళు, ఏం జరుగుతుందో చెప్పేస్తారు వీళ్ళు. పరిశుద్ధాత్మ నిండిన వాళ్ళు. ఏమయ్యా నీ అలాగని చేసేవయ్య నువ్వు? అన్నయ్య, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? సాతాను నేను ఎందుకు ప్రేరేపించింది అంటే, ఎందుకు రానిచ్చావు సాతాను గారిని? నువ్వు ఎందుకు ప్రేరేపించనిచ్చాను? ఆ బొమ్మను ప్రేరేపించినట్టుగా అన్నయ్య సప్పిరాన్ని ప్రేరేపించాడు సాతాను. జాగ్రత్తగా చూడాలి. ఎందుకు అలా చేశారు మీరు? దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదన పెట్టినా అప్పుడు మీ పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా, నీ భూమి కదా, ఆ డబ్బు నీదే కదా, నీదే కదా. ఎందుకని అలా చేశారు? నీదే కదా, అది అలాగని చేయాలి నువ్వు. కొంత దాచుకొని కొంత తెచ్చి ఇది దేవుని కానీ చేస్తున్నావు. ఎందుకు అలా చేశాను నువ్వు అనవసరంగానే? అది నీదే కదా, నీ డబ్బే కదా. నువ్వు అలా ఏం చేయవలసిన పని ఏంటి? నీకు ఎందుకు మోసం చేయాలి? నీ డబ్బే కదా. అమ్మిని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అది నీ డబ్బే కదా, నీ వశమై ఉండదా? ఎందుకు అలా చేసుకున్నాను? అమ్మిని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావు అని చెప్పాను. నువ్వు మనుషులతో అబద్ధం కాదు, ఇది నువ్వు దేవునితో అబద్ధం ఆడవయ్యా నువ్వు అని చెప్పేశాడు అన్నయ్య సప్పిరాతోటి. అర్థమైపోయింది అన్నయ్యకి. ఇప్పుడు ఇక్కడ ఆ సప్పిరా లేదు, అన్నయ్య అక్కడే పట్టుకొచ్చాడు డబ్బుని. డబ్బంతా వాళ్ళు అనుకున్నాడుగా ఇవ్వాలంటే ఇద్దరు కలిసి వద్దరు, కానీ ఇంత ఉండిపోయింది ఆవిడ. తేడా వచ్చినప్పుడు భార్యాభర్త ఇద్దరు ఆలోచించి చేసిన పొరపాటుకి ఆవిడ ఇంటి దగ్గర ఉండిపోయింది, ఈయన వచ్చేసాడు. నువ్వు వెళ్ళు ముందని చెప్పేసింది. అననీయ ఈ మాటలు వినిచినే పడి ప్రాణం విడువగా. పేతురు మాట చెప్తుండగానే ప్రాణం ఇచ్చేశాడే, చచ్చిపోయాడు అన్నయ్య. ముళ్ళతుప్పల పడ్డ విత్తనాలు. అననీయ ఈ మాటలు వినిచినే పడి ప్రాణం విడువగా ఇన్ని వారికి అందరికీ మిగులు భయము కలిగిన. అప్పుడు పడిచివారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు. 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. గొడవని తెలియలేదు పాపం. భర్త ఎలా చేశాడైనా చచ్చిపోయిన సంగతి పాప భార్య తిరిగి లోపలికి వచ్చేసింది. అప్పుడు పేతురు ఈయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? ఇంతకే అమ్మారా భూమిని మీరు? అన్నీ దగ్గర అలాగ అనలేదు. కొంత దాచుకొని ఎందుకు వేయాలి తెచ్చేవారు అన్నాడు. ఆ తెచ్చిన డబ్బుతో ఏమనేమంటున్నాడు, మీరు ఎంతకే అమ్మారా అన్నాడు. అందుకే ఆమె, ఇద్దరు మాట్లాడుకుని వచ్చారు కదా, ఇద్దరు ఆలోచన చేసుకున్నారు కదా, అందుకు ఆమె అవును ఎంతకే అని చెప్పింది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను జరిగే కార్యక్రమం పరిశుద్ధాత్మలు జరుగుతున్న కార్యక్రమం. ఆత్మను శోధించడానికి మీరిద్దరు ఎందుకే ఎక్కిపించారు? ఇదిగో నీ పెన్బిట్టిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారి నిన్నును మోసుకొని పోదురు అని చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం వద్ద పడి ప్రాణం విడిచాను. అందువల్ల ముళ్ళతుప్పల పడ్డ విత్తనాలు చాలా ప్రమాదం. అది ఐహిక విచారం. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, క్రీస్తు కంటే ఏది ఎక్కువ కాదు, క్రీస్తు కార్యాల కంటే ఎక్కువ కాదు, ఆయన సంఘం కంటే ఏది ఎక్కువ కాదు, దానం ఎక్కువ కాదు.
ఆయనకంటే ధనం ఎక్కువ కాదు. ధనం నీకు ఇచ్చింది ఆయనే, కుటుంబాన్ని ఇచ్చింది నీకు ఆయనే. ఐహిక విచారాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ముళ్ళ పొదలలో విత్తబడినవారు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం ఏం చేద్దటండి, అణిసివేయను కనుక వాడు నిష్ఫలుడు అవుతాడు. ఫలితం ఉండదు. నిష్ఫలుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. తిమోతి 2వ పత్రిక 4:9-10 చూడాలి మీరు. అక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు. నా యొద్దకు త్వరగా రావడానికి ప్రయత్నం చేయి. అదిగో దేమ ఇప్పుడు దాకా నా కూడా ఉన్నాడు, కానీ యెహోవాను స్నేహించాడు వాడు. అదిగో యెహోవాను స్నేహించి ఏం చేసాడు వాడు? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. యెహోవాను స్నేహించాడు అతను. ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం అణిచివేస్తుంది. మంచి క్రైస్తవుడు ఇతను. దేమ మంచి క్రైస్తవుడే కానీ యెహోవాను స్నేహించాడంట. యెహోవాకు స్నేహం ఎక్కువైపోయింది కాబట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. అంతే. తిమోతికి రాసిన పత్రిక రాసిన జైల్లో ఉన్నాడు పౌలు గారు. రోమా జైల్లో ఉన్నాడు. పౌల్ని చంపేస్తారు. చంపడం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ తిమోతి పత్రిక ఆఖరు పత్రిక, పౌలికి ఆఖరు అండి ఇది. పౌలికి ఆఖరు పత్రిక తిమోతి 2వ పత్రిక అండి. యేసు ప్రభు వారు పౌలుగా చంపేస్తారు. ఇంకా రోమా జైల్లో చంపేస్తారు. కానీ చనిపోయే సమయం ఆసనం అయిపోయింది. కానీ దేమ యెహోవాను స్నేహించింది అన్నిటి ఎక్కడ పోయాడటండి? ఎక్కడ పోయాడు అన్నాడు? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. చూడండి, జాగ్రత్తగా చూడాలి. క్రైస్తవుడే కానీ యెహోవాను స్నేహించాడు. ముళ్ళతప్పలబడ్డ విత్తనాలు. ధనమోసం, ఐహిక విచారం. ధనం దగ్గర మోసపోతాడు. ధనవంతుడి దగ్గర మోసపోతాడండి. ధనవంతులతో ఉండే విధానం వేరు ఉంటుంది, ధనం లేని వాడితో ఉండే విధానం వేరు ఉంటుందండి. మనుషులు కూడా ధనం దగ్గర మనిషి మోసపోతాడండి. ధనం ఉన్నవాడిని ఒక రకమైన గౌరవిస్తాం, ధనం లేకపోతే ఒక రకమైన గౌరవిస్తాం. ధనం ఉన్న వాళ్ళని ఆహ్వానం పలుకుతాం, ధనం లేని వాళ్ళని ఆహ్వానం పలకం. వాళ్ళే వచ్చి కూర్చుంటారు. కానీ వాక్యంలో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడి కాడికి ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరు తీసుకెళ్ళారు? ఎవరు తీసుకెళ్ళలేదా? ఎవరు రాలేదా? ధనవంతుడు కదా, ఎవరు రాలేదా? మరి దరిద్ర చనిపోయాడా? ఎవరు వచ్చారు? దేవదూతలు తీసుకెళ్ళారు. ఏంటి వాళ్ళకి తేడా ఏంటి? మనకి అక్కడ దేవదూతలు తేడా ఏంటి? దేవదూతలు ధనవంతుడని ధనం లేనడని ఉండదు అక్కడ గొడవ. ఎవరైతే దేవుని చిత్తం చేస్తాడో వాడే ధనవంతుడు, ఆయనకి అక్కడ కావాల్సింది. కానీ మన లైన్ అనుకుంటుంది అంటే ధనవంతుని ఒకలాగా, ధనవంతుడితో మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతాం, ధనలేనితో ఒకలా మాట్లాడతాం. తేడా వచ్చేస్తుంది. ధనమోసం అనేటువంటి చాలా ప్రమాదకరమైంది. ధనమోసం మత్తయి సువార్తకు వచ్చాడు మళ్ళీ 13వ అధ్యాయంలో. ధనమోసం. దేమ దేన్ని ప్రేమించాడంట? యెహోవాను ప్రేమించాడు. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం చదవండి. నేను చదవండి. ఓ సంగతి రాశాను. నేను సంగతి రాశాను. సంగతికి లోబడలేదు ఒకడు. అతను ఎవరంటే దియుత్రిపే అన్నవాడటండి. అంచేతను సంఘానికి ఒక సంగతి రాశాడు అపొస్తలుడైన యోహాను. కానీ అతను అంగీకరించలేదు. మరి ఏం చేశాడంట? వారిలో ప్రధానత్వం కోరుచున్న దియుత్రిపే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరిచూసి సంఘములో నుండి వారిని ఏం చేస్తున్నాడంట? వీలేస్తున్నాడంట. ఎవరండి వీడు? దెయ్యోత్రిపి అన్నవాడు. యహలోకాన్ని ధనమోసం, యహలోకాన్ని స్నేహించిన వాడు అక్కడ ఉన్నాడు. ఇందాక దేమ. ఇతను కూడా ఆ కేటగిరీ చెందినోడే. వీడికి ప్రధానత్వం కావాలా. ప్రధానత్వం కోరతాడంట. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదులుతున్నాడటండి అని చెప్తున్నాడు అపొస్తలుడైన యోహాను. కనుక ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది.
చేర్చుకోవట్లేదంట, చేర్చుకునే వాడిని చేర్చుకునేవట్లేదంట, చేర్చుకుంటే వీలేసేస్తున్నాడంట వీడు. వీడెవడంటే ఇహలోకాన్ని స్నేహించినోడు, తియోత్రిపి అన్నవాడు. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు విత్తనాల గురించి మాట్లాడిన దాంట్లో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. అనేక విషయాలు మనం ఆలోచన చేయొచ్చు దీని మీద. ఇక్కడ యేసుప్రభు బోధలు స్పష్టంగా బోధించాడు. ఆయన బోధల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన బోధల్లో దీవులు ఉన్నాయి. సోదరి సోదరులారా, ఆయన బోధల్లో ఆశీర్వాదాలు, దీవులు ఉన్నాయి. చూడండిసారి ప్రార్థన గ్రంథం 1:3 ఆయన బోధల్లో, ఆయన వాక్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. చదవండి 3వ సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వారిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ఏంటట? ధన్యులు, ఆశ్రయించబడతారు. యేసు మాటల్లో ఆశీర్వాదం ఉంది. యేసు ప్రభు మాటల్లో దీవులు ఉన్నాయి. సోదరి సోదరులారా, అందువల్ల ఇక్కడ ముళ్ళ తుప్పల పడ్డ విత్తనాలు, రాతి నలబడ్డ విత్తనాలు, తోపక్క పడ్డ విత్తనాలు. రాతి నలబడ్డ విత్తనాలు వాక్యం వింటారు సంతోషంగా, వాళ్ళు ఏం లేదు కాబట్టి అక్కడితోటే కటప్, అది అయిపోద్ది. త్రోవ పక్కన పడ్డ వాళ్ళు ఎవరంటే వాళ్ళు వాక్యం వినరు, అందుకే సాతాను వాడు కూడా ఉంటాడు అన్నాడు. దుష్టుడు వచ్చి ఆ ఎత్తబడిన వాక్యం ఎత్తుకుపోతాడంట. నీ పక్కన ఎత్తబడి లోపల పడినవి కదా, హృదయంలో పడదంట. కొంతమందికి హృదయంలో పడకుండా కూర్చుంటారంతే, కూర్చుని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే కూడా సాతాను వస్తాడు కూడా. దుష్టుడు వచ్చి ఎత్తబడిన కూడా ఎత్తిపోతాడట. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడే సాతాను తీసుకొస్తారు కూడా. వాళ్ళు సాతాను సంబంధులు, సాతాను అనుసరులు కాబట్టి సాతాను కూడా ఉంటాడు. సాతాను ఉంటాడు కాబట్టి వాక్యం వింటాడు, కానీ ఏదో అలా చెప్తారు అంతే, అలా చెప్పుకుంటారు వాళ్ళు. మీకా గొడవ అక్కర్లేదు, మీ గొడవ మీరు చేసుకోండి అనుకుంటాడు వాడు. ఎత్తుకుపోతాడు వాడు. ఎత్తబడినది కూడా ఎత్తుకుపోతాడు వాక్యం. చూడండి మత్తయి సువార్త 13 మళ్ళా 13 రావాలి మీరు. మత్తయి సువార్త 13 మన ఇక్కడ ఈ వచనాలన్నీ ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేవుని వాక్యము అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం ఇచ్చిన కానీ వాక్యం నిమిత్తం శ్రమ కానీ హింస కానీ కలుగాని అభ్యంతరపడిపోతాడు. అది రాతి నెల. ముళ్ళ పొదలు ఎత్తబడినవాడు వాక్యం వినివాడే కానీ అహీక విచారం, ధనమోసం ఆ వాక్యం నడిచివేయను కనుక వాడు నిష్ఫలుడవును. అలాంటి వాళ్ళు చాలామంది బైబిల్లో మనకు కనబడతారు. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5:20 నుంచి 26 వరకు 27 వరకు చదివితే అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఎవరండి ఆయన? రాజుల గ్రంథంలో గెహాజీ. ఎవరి శిష్యుడు ఆయన? ఎవరి శిష్యుడండి? ఎలీసా శిష్యుడు. ఈ ఎలీసా శిష్యుడు కూడా ధనమోసం చేసేసింది అతన్ని. చేసేసింది కదా. ఎవరి ధనం అది? నయమాన్ ధనమా? నయమాన్ ధనం. నయమాన్ ఎవరండి? అన్యుడు కదా. అన్యుడు బోల్ డబ్బు తెచ్చాడు. ఎవరికి ఇవ్వడానికి? ఎలీసా దాచుకెళ్ళాడు డబ్బుని. తీసుకోలేదా? ఏ అతను మంచి మాట అంటాడు. నేను ఎవరెందుకు నిల్చున్నానో తెలుసా నీకు అన్నాడు. నేను ఎవరెందుకు నిల్చున్నాను అతను కూడా అన్నాడు గెహాజీతోటి. ఆమె ఈ ద్రాక్ష తోటలో భూమి డబ్బుని సంపాదించుకొని రోజులెట్టయ్యి అన్నాడు. కాదు కదా, నువ్వు ఎందుకు అలా చేసావు? నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లేనే, నేను నా ఆత్మ నీకు కూడా లేదా? నా ఆత్మ నీకు కూడా వచ్చిందే. నేను అక్కడే ఉన్నాను కదా, నా ఆత్మ వచ్చింది అక్కడికి. ఆత్మ అంటే ఎవరు? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు. నేను చేసిన యాసాలను చూశాడు పరిశుద్ధాత్మ. తెచ్చి నాకు చెప్పేసాడు అప్పుడే. నువ్వు అక్కడ ఉన్నావు కదయ్యా, అతను నయమాను దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నా కదా, నువ్వు ఉన్నప్పుడు నేను చూశాను కదా అన్నాడు. ఇక్కడ కారణం జాగ్రత్త చూడాలి. ఎందుకు వ్యతిరేకించారు? పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకు వ్యతిరేకించారు? సోదరుల మంచి మాటలు. ఎందుకు ఏకీపించారు పరిశుద్ధాత్మ మోసం చేయడానికి?
మీరు పరిశుద్ధాత్మను మోసం చేయలేరు కదా. ఇప్పుడు నన్ను మోసం చేయొచ్చు కానీ పరిశుద్ధాత్మ ఎలా మోసం చేయగలరు? మీరు చేయలేరు కదా. మీరు పరిశుద్ధాత్మ వరం పొందినోడు కదా. పెంతెకొస్తే అనే పండుగ రోజున ఏం పొందారండి వాళ్ళు? పరిశుద్ధాత్మను వరం పొందినోళ్ళు. పరిశుద్ధాత్మ వరం పొందినోళ్ళు పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు కదా. మరి నివసిస్తున్నప్పుడు ఎందుకు అలా మీరు ఇద్దరు ఏకీపించారు ఈ చెడు కార్యం చేయడం కానండి? కారణం ఏంటంటే ఈ విత్తనాలు ఏ విత్తనాలండి? ముళ్ళతుప్పలో పడ్డ విత్తనాలు. ముళ్ళతుప్పలో పడ్డ విత్తనాలు ఏమవుతారు అన్నాడండి? పరుల నిష్పరుడు అంటే ఏంటండి? ఫలాలు పొందనివాడు అనమాట. చూద్దాం. మంచి నేల విత్తబడినవాడు వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. అట్టివారు సాపురులై 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలిస్తాడు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు బైబిల్లో. యోహాను రాసిన 3వ పత్రిక 12 వచనం చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక 12 వచనం చూడండి. దేమేత్రి మంచి సాక్ష్యం పొందినవాడు. నేను అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరండి ఆయన? దేమేత్రి. ఎవరండి ఆయన? దేమేత్రి అన్న ఆయన ఎక్కడ కనబడతాడు మీకు బైబిల్లో? దేమేత్రి అన్నవాడు కంసాలు ఉంటాడు కదా. దేమేత్రి కంసాలు ఉంటాడండి. అపొస్తలుల కార్యాల్లో ఉంటాడు. 17 అధ్యాయంలో వస్తాడు. దేమేత్రి అని కంసాలు వాడు. వాళ్ళు అత్తిమి దేవి విగ్రహాలు చేస్తారంట, తయారు చేస్తారంట. దానికి నాయకుడు అండి ఎవరో? దేమేత్రి అన్నవాడు. దేనికి నాయకుడండి? అది బొమ్మలు చేస్తారు కదండి. మనకి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా బొమ్మలు అమ్ముతుంటారు కదా. బొమ్మలు తయారు చేసి మేత్రులు ఉంటారు. ఒక మేత్రు ఉంటాడు, ఎంత ఉంటాడు ఒకడు. ఎవరండి? ఫిలిప్పీన్స్ అండి. ఓకే, శిల్పులు. ఆ శిల్పులకి ఒక నాయకుడు ఉంటాడండి, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు వీళ్ళ దగ్గర. ఈ గుండు పాడుకుంటూ ఉంటాడు ఒకడు. అలాంటి వాడట. ఎవరండి? దేమేత్రి అన్నవాడు అక్కడ. కానీ ఎక్కడో దేమేత్రి ఉన్నాడు. ఈ దేమేత్రి అలాంటి వాడు కాదండి. చూడండి ఒకసారి చదవండి. 12 వచ్చిన అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినాడు. దేని వల్ల పొందాడు? అందరి వల్ల పొందాడు, సత్యం వల్ల పొందాడు. ఎవరండి ఆయన పేరు? దేమేత్రి. సోదరులారా, విత్తనాలు గుచ్చిన ఉపమానం. యేసు ప్రభువారు అనేక మందికి ఆయన తోడుగా ఉండి ఎన్నో కార్యాలు చేశాడు. ఒక కార్యం కాదు. నిజంగా తోడంటే తోడే క్రీస్తు ప్రభు. నిజంగా తోడంటే తోడేంటి క్రీస్తు ప్రభు. తోడే. ఎమానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. నిజంగా యేసు ప్రభు మనకు తోడే. నిజంగా యేసు ప్రభు తోడే, మనకు సహాయం ఉంటాడు. కానీ సోదరులారా, మరి ఇక్కడ నేల గురించి మాట్లాడు యేసు ప్రభు వారు. నీ నేల అంటే నీ హృదయం. నీ వాక్యానికి నీ హృదయం ఎలా స్పందిస్తుంది? వాక్యానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు? దేవుని వాక్యానికి ఎలాగ స్పందిస్తున్నావు? త్రోవ పక్కన పడ్డట్టుగా స్పందిస్తున్నావా? రాతినాలను పడ్డట్టుగా స్పందిస్తున్నావా? ముళ్ళతుప్పల్లో పడ్డట్టుగా స్పందిస్తున్నావా? మంచినాలను పడ్డట్టుగా స్పందిస్తున్నావా? ఎలా స్పందిస్తున్నావు? నువ్వు ఎలా స్పందించాలి? ఎలా స్పందిస్తే నువ్వు 100 అవుతావు? 30, 60, 100 ఫలిస్తావు? ఎప్పుడంటే ఎలా స్పందిస్తావు? ఎలా స్పందిస్తే నువ్వు 100 అవుతావు, ఫలిస్తావు? సంపూర్ణ ఫలితం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎలా స్పందిస్తున్నావు వాక్యానికి అనేటువంటిది అక్కడ మనకి చాలా స్పష్టంగా యేసుప్రభు మాట్లాడతాడు. అందువల్ల వాక్యం హృదయంలోనికి వెళ్ళాలి, హృదయంలోనికి నాటాలి. వాక్యం హృదయంలోకి వెళితే అప్పుడు జరుగుతుంది సంగతులు. హృదయం మీద పడాలి వాక్యం. ఇది దేవుని వాక్యము. దేవుని వాక్యం శక్తిగల వాక్యం కదా. అది శక్తిగల వాక్యం హృదయంలో నాటపడాలి. అప్పుడు దాని ఫలితం తెలుస్తుంది. వాక్యం ఎంత గొప్పదో. ఎటువంటి కటకం కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు. చదవండి. ఎక్కడుంది ఆ వాక్యం? ఎక్కడుంది చదవండి బాబు. ఎక్కడుంది చూడండి. చూడాలి తరగానే. ఎక్కడుంది చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల ఇటువంటి కటకం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజింత మటుకు దూరుచు. అవును. అందువల్ల వాక్యాన్ని హృదయంలో నాటనివ్వండి. వాక్యం హృదయంలో నాటబడినివ్వండి.
4వ అధ్యాయము మార్కు 20వ వచనం. అక్కడ మంచినీళ్ళు ఎత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను ఫలించారు వారు. కొంతమంది 30 నుంచి 60, 60 నుంచి 100 అయిపోతారు. కొంతమంది 100 నుంచి ఏమవుతారటండి, కొంతమంది 100కి వెళ్ళిపోతారు, ఎక్కడికి వచ్చేస్తారు, మళ్ళీ 60కి వచ్చేస్తారు, ఎక్కడికి వచ్చేస్తారు, 30కి వచ్చేస్తారు. కొంతమంది ఏమవుతుందండి 30, 60, 100 అంతులు సంపూర్ణ ఫలితం అనమాట. అందువల్ల సోదరుల నీ వాక్యాన్ని ఎలా స్పందిస్తున్నావు? హృదయంలో పడేటట్టుగా స్పందిస్తున్నావా, లేదా పక్కన పడినట్టుగా పక్కన విత్తనాలాగా, రాతిన పడి విత్తనాలు, ముళ్ళతో విత్తనాలాగా కాదు. మంచి నెల పడే విత్తనం అయితే హృదయములు పడినప్పుడు, హృదయములు నాటినప్పుడు అదే ధ్యానం అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నుంచి దివారాత్మను ధ్యానించేవాడు అతను నీటి కాలుగా నాటబడినదై ఆకువాడికి తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వెళ్ళండి. అతను చేసిందంతా సఫలం అవుతుంది. అందుకని వాక్యాన్ని ఎక్కడ నాటబడాలండి? హృదయంలో స్పందించాలి. హృదయంలో స్పందిస్తే దానికి ఫలితం వస్తుంది. మీ అందరికి వందనాలు.